Hello all, welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the Unit 5 of Total Quality Management, which is a TQM. Okay, so let's see the topics of the Unit 5, that is ISO 9000 and Universal Standards of Quality, ISO around the world, ISO 9000 ANSI or ASQC, current series standards, benefits of ISO 9000 certification, the third party audit, documentation ISO 9000 and services, the cost of certification, implementing the system. So these are the topics in the Unit 5. And before that, if మీరు మన ఛానల్కి కొత్త వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద వీడియో అండ్ అవర్ target is to hit the 10k subscribers. Please make it happen. Okay, let's dive into the explanation of each topic. So the first topic is ISO 9000. సో ఇవి ఒక ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ అనమాట. ISO 9000 అనేది మనం డెవలప్ దీనివల్ల ఏంటంటే జస్ట్ బై ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్స్ అనమాట. ఇది డెవలప్ చేసింది ISO 9000. కొన్ని సిరీస్ కూడా ఉంటాయి, లైక్ మనకి ఎట్లా అంటే ISO 9001, ISO 9002 కొన్ని సిరీస్ ఉంటాయి అనమాట. ఇవి ఎందుకనంటే లైక్ ఒక సర్టిఫికేషన్ ఇవ్వడానికి అనమాట. ఇప్పుడు క్వాలిటీ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉంటాయి కదా, లైక్ గ్లోబల్గా ఎలా అంటే లైక్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనమాట. సో ఇప్పుడు మనకు లైక్ ఫారిన్ నుంచి మనకు కొన్ని ప్రోడక్ట్స్ వస్తాయి కదా. ఓకే, సో ఆ విధంగా ఆ ప్రోడక్ట్స్ని మనము అక్కడ నుంచి ఇక్కడికి సరఫరా చేయడానికి కొన్ని సర్టిఫికేట్స్ అవసరము. సో దట్ సర్టిఫికేట్ ఈస్ ద ISO 9000 అనమాట. ఓకే, సో హియర్ ISO 9000 is a set of international standards for quality management systems developed by the International Organization for Standardization, which is the ISO. సో ఇది ISO 9000 ఎందుకంటే లైక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ లైక్ ఇంటర్నేషనల్ అనమాట. సో ఆల్ ఓవర్ ద వరల్డ్ అనమాట. సో వాటి క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కోసము సో దీన్ని డెవలప్ చేసింది ఒక ఆర్గనైజేషన్. వాట్ ఇస్ దట్ ఆర్గనైజేషన్ అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఫర్ ద స్టాండర్డైజేషన్, ISO. ఇట్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ సపోర్టింగ్ అండ్ స్ట్రెంథెనింగ్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రాక్టీస్. సో ఇది ఎందుకు అవసరము అని అంటే లైక్ మన టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రాక్టీసెస్ని అచీవ్ చేసుకోవడం కోసం. ఓకే, సో స్ట్రెంథెన్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం కోసం అనమాట. సో దీని కీ పాయింట్స్ చూద్దాము, లైక్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట, విచ్ ఇస్ అబౌట్ ద ISO 9000. నాకు దీని ఫోకస్ వచ్చేసి ఇట్ ప్రొవైడ్స్ గైడ్ లైన్స్ అండ్ స్టాండర్డ్స్ టు ఎన్షూర్ దట్ ఆర్గనైజేషన్స్ కన్సిస్టెన్సీ లైక్ మీట్లీ కస్టమర్ అండ్ రెగ్యులర్ రిక్వైర్మెంట్స్. సో ఇది ఏంటంటే లైక్ కొన్ని గైడ్ లైన్స్ అనమాట. సో కొన్ని పాలసీస్ ఉంటాయి కదా, సో ఈ గైడ్ లైన్స్ మీరు ఫాలో అవ్వాలి. ఇన్ కేస్ మీరు ఈ గైడ్ లైన్స్ ఫాలో అవ్వకపోతే ఈ కైండ్ ఆఫ్ జరుగుతాయి అనమాట. సో ఈ కాన్సిక్వెన్సెస్ జరుగుతాయి అని చెప్పేసి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఎలా అంటే మనకు కొన్ని పాలసీస్ ఉంటాయి కదా, కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. సపోజ్ మనం ఎగ్జామ్ రాస్తున్నాం, కొన్ని గైడ్ లైన్స్ ఎలా అంటే యూ షుడ్ నాట్ ఎక్సీడ్ సంథింగ్ అని చెప్పేసి, రైట్. సో ARB ఓన్లీ ఏదైనా కూడా రాసుకోవాలి, ARB రాస్తే కన్సిడర్ చేయరు అని చెప్పి. సో అలా అనమాట. జస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఈ కైండ్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉంటాయి అనమాట. సో ఎందుకనంటే లైక్ కన్సిస్టెన్సీ ఇంప్రూవ్మెంట్స్ కోసము, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ కోసము అండ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వడం కోసం. సో దీని మెయిన్ కాంపోనెంట్స్ వచ్చేసి లైక్ మనం చెప్పిన కొన్ని సిరీస్ ఉంటాయి, లైక్ ISO 9000. ఇది ఎందుకంటే లైక్ ఫండమెంటల్స్ అండ్ వొకాబులరీ. సో ఇది బేసిక్స్ అనమాట. ఇది ISO 9000 అనేది స్టాండర్డ్ ఆర్గనైజేషన్కి ఒక బేసిక్స్ అనమాట. ఇది ISO 9001 అనేది రిక్వైర్మెంట్స్ ఫర్ ద క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్. సో దీంట్లో గైడ్ లైన్స్ ఏముంటాయంటే లైక్ మనము క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ని అచీవ్ చేసుకోవడానికి ఏ రిక్వైర్మెంట్స్ అవసరం అనే వాటి గురించి ISO 9001లో ఉంటాయి. ISO 9004లో లైక్ గైడ్ లైన్స్ ఫర్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్, లైక్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకుని కొన్ని గైడ్ లైన్స్ అనమాట. ఓకే, అండ్ హియర్ లెట్స్ సీ ద బెనిఫిట్స్ ఆఫ్ ద ISO 9000. మీకు ఇన్ కేస్ ఈ సపరేట్ టాపిక్ అడిగితే ఫస్ట్ మీరు ISO 9000 గురించి రాసాక దెన్ బెనిఫిట్స్ గురించి రాయండి. ఓకే, నెక్స్ట్ పేపర్ ప్రజెంటేషన్ అనమాట. మనం మొత్తం దాని మీద డిపెండ్ ఉంటుంది మన మార్క్స్ స్కోరింగ్ అనేది. సో ఇది ISO 9000 అనేది మనకు తెలుసు సర్టిఫికేషన్ అనమాట. సో దీనివల్ల ఇంపార్టెన్స్ బెనిఫిట్స్ ఏంటి అంటే ఇట్ ఎస్టాబ్లిషెస్ స్ట్రక్చర్డ్ అప్రోచ్ టు క్వాలిటీ. మనము ఒక క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ని అచీవ్ చేసుకోవడానికి ఒక ప్రాపర్ వే అవసరము. సో ఇది ప్రమోట్ చేస్తుంది, ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇట్ ఎన్హాన్సెస్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ అకౌంటబిలిటీ. సో అకౌంటబిలిటీని అండ్ ప్రాసెస్ కంట్రోల్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ప్రమోట్స్ ఏ కల్చర్ అండ్ ఆఫ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్స్. కంటిన్యూస్గా ఇంప్రూవ్ అవ్వడానికి కల్చర్ని, ఒక స్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ బెంచ్ మార్కింగ్ అండ్ గ్లోబల్ రికగ్నిషన్. బెంచ్ మార్కింగ్ అంటే కంపేరింగ్ అనమాట, రైట్. ఒక ఇండస్ట్రీ నుంచి ఇంకొక ఇండస్ట్రీ కంపేర్ చేసుకోవడము, బెస్ట్ ఇండస్ట్రీతో కంపేర్ చేసుకోవడం, ఎక్కడ లాగ్ అవుతున్నాము, ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి. సో అలా గ్లోబల్ రికగ్నిషన్ అనేది వస్తుంది. బిల్డ్స్ కస్టమర్ ట్రస్ట్ త్రూ సర్టిఫికేషన్. కస్టమర్ ట్రస్ట్ కూడా లైక్ మనం మెకానిక్ షాప్ పెట్టుకోవాలి అని అంటే ఒక సర్టిఫికేట్ అనేది అవసరము. సో ఇన్ ద సేమ్ వే దీనికి ఒక సర్టిఫికేషన్ అనేది అవసరం అనమాట. ఇంప్రూవ్డ్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ క్వాలిటీ. యాజ్ వి నో ప్రోడక్ట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, సర్వీస్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంక్రీస్డ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంటర్నేషనల్ రికగ్నిషన్. ఇంటర్నేషనల్ అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మన ప్రోడక్ట్స్ని. బెటర్ ప్రాసెస్ ఎఫిషియన్సీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ కల్చర్. యాజ్ వి నో దట్ కల్చర్ అనేది కంటిన్యూగా ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అది మనకు తెలుసు, లైక్ బెంచ్ మార్కింగ్ అనమాట. ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ అండ్ క్లారిటీ. ఓకే, దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద ISO 9000 సర్టిఫికేషన్. ఓకే, అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ISO అరౌండ్ ద వరల్డ్. అరౌండ్ ద వరల్డ్ అంటే లైక్ ఇంటర్నేషనల్ అనమాట. సో మనకు ఆల్రెడీ తెలుసు ISO అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డ్స్ అనమాట. ఓకే, సో దాని ఫస్ట్ గ్లోబల్గా ఎలా ఉందో చూద్దాం. సో గ్లోబల్గా అంటే అరౌండ్ ద వరల్డ్ అనమాట, ఆల్ ఓవర్ ద వరల్డ్ అని. ఓకే,
సో దాన్ని క్లియర్గా చూద్దాము. లైక్ ఐఎస్ఓ అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ఈజ్ ఏ గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ నేషనల్ స్టాండర్డ్స్ బాడీస్ ఫ్రమ్ ఓవర్ 160 కంట్రీస్ వర్కింగ్ టుగెదర్ టు డెవలప్ అండ్ ప్రమోట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అక్రాస్ ఇండస్ట్రీస్. సో ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్లో ఆర్గనైజేషన్ డెవలప్ చేయడానికి 160 కంట్రీస్ అనేవి టుగెదర్గా వర్క్ అవుతున్నాయి అనమాట ఇన్ ఆర్డర్ టు డెవలప్ అండ్ ప్రమోట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఓకే, సో దాని కీ ఫ్యాక్ట్స్ చూద్దాము. లైక్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనమాట. దిస్ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1947 అండ్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవాలో ఉంది, లైక్ స్విట్జర్లాండ్లో ఒకటి అయ్యింది. అండ్ దీని మెంబర్స్ వచ్చేసి 170+ నేషనల్ స్టాండర్డ్స్ బాడీస్ అనమాట. 170+ నేషనల్ స్టాండర్డ్ డిఫరెంట్ 170 నేషనల్ క్యాండిడేట్స్ ఉంటారు అనమాట. గ్లోబల్ రికగ్నిషన్ అంటే సో దీని సర్టిఫికేషన్ వల్ల అరౌండ్ ద వరల్డ్ ఎక్కడికైనా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఎవరితోనో డీల్ చేసుకోవచ్చు అనేది అనమాట ఐఎస్ఓ సర్టిఫికేషన్ అనేది. సో ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇస్ రికగ్నైజ్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ కంట్రీ. ప్రతి కంట్రీలో ఐఎస్ఓ సర్టిఫికేషన్ అనేది రికగ్నైజ్ అయిందనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ బై మల్టీనేషనల్ కంపెనీస్, గవర్నమెంట్స్ టూ. సో ఇక్కడ ఇది మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు, గవర్నమెంట్స్ కూడా యూజ్ చేస్తారు. ఎందుకు అని అంటే టు విన్ టెండర్స్ అండ్ కాంట్రాక్ట్స్ టెండర్స్ని విన్ చేసుకోవడం కోసం అండ్ ఇంప్రూవ్ ద క్రెడిబిలిటీ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎంటర్ అవ్వాలంటే సర్టిఫికేషన్ అవసరము, రైట్? దట్స్ అనమాట. దీని ఎగ్జాంపుల్స్ చూద్దాము. లైక్ యూఎస్ఏలో ఐఎస్ఓ స్టాండర్డ్స్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఐఐటి, ఏరోస్పేస్. సో ఇక్కడ ఐఎస్ఓ స్టాండర్డ్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే లైక్ ఐటీ, ఏరోస్పేస్లో యూజ్ చేస్తారనమాట, ఆ సెక్టర్లో యూజ్ చేస్తుంది. అండ్ జర్మనీ వచ్చేసరికి జర్మనీలో ఆటోమేటివ్ ఇండస్ట్రీలో అండ్ ఐఎస్ఓ క్వాలిటీ సిస్టమ్స్లో యూజ్ చేస్తారు. ఇండియాలో వచ్చేసి మనకు ఇక్కడ 9001 అంట ఐఎస్ఓ 9001 సర్టిఫికేషన్ కామన్ ఇన్ బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్స్. లైక్ మనకు ప్రైవేట్ సెక్టర్స్ ఉంటాయి, పబ్లిక్ సెక్టర్స్ ఉంటాయి. సో ఐఎస్ఓ 9001 సర్టిఫికేషన్ అనేది ప్రైవేట్కి పబ్లిక్ కూడా యూజ్ అవుతుంది అనమాట. సో దీని ఇంపార్టెన్స్ వచ్చేసి ఇట్ ఎనేబుల్స్ ఇంటరాపరబిలిటీ అండ్ ఇట్ ప్రమోట్స్ కస్టమర్ ట్రస్ట్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ న్యూ ఇన్నోవేషన్ ఐడియాస్ని ఎంకరేజ్ చేస్తుంది. ఇట్ సపోర్ట్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఎఫిషియన్సీ అనమాట, లైక్ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడం, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంప్రూవ్ చేయడం. సో దిస్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఐఎస్ఓ 9000 certification. Okay, and the next topic is the ISO 9000 ANSI or ASQC Q90 series standards. సో వీటి గురించి చూద్దాం. జస్ట్ మళ్ళీ సింపుల్ సేమ్ అదే సిరీస్ అనమాట ISO 9000 సర్టిఫికేషన్ గురించి, కాకపోతే కొంచెం ఎక్స్టెన్షన్ అంతే, సేమ్ పాయింట్స్ ఉంటాయి మళ్ళీ. ISO 9000 ANSI or ASQC Q90 series is a globally recognized set of standards for quality management systems. ఎందుకు క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్కి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, లైక్ గైడ్ లైన్స్ అనమాట. సో దాంట్లో ఒక సిరీస్ వచ్చేసి ISO 9000 ANSI and ASQC అనమాట, దాంట్లో Q90 సిరీస్ అనమాట. So in the United States, these were adapted and published as ANSI, ASQC, Q90 series. So ఇప్పుడు మనకు ఇండియాలో వచ్చేసి ISO 90 సిరీస్ అనమాట. బట్ కమింగ్ టు ద యునైటెడ్ స్టేట్స్ లైక్ యూకే, యూఎస్ఏ వాటిలో మాత్రం ఇది ఎలా వచ్చిందంటే లైక్ ANSI, ASQC, Q90 సిరీస్గా అడాప్ట్ అయిందనమాట. సో దీని పర్పస్ ఏంటంటే ద పర్పస్ ఆఫ్ ఇట్ ఎన్ష్యూర్స్ కన్సిస్టెంట్ క్వాలిటీ ఇన్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. సో కన్సిస్టెంట్ అంటే కంటిన్యూగా అంటే మన ప్రోడక్ట్స్ అనేవి క్వాలిటీ అనేది అండ్ సర్వీసెస్ క్వాలిటీ అనేది కంటిన్యూగా ఇంప్రూవ్ అవడానికి ఇది ఎన్ష్యూర్ చేసుకుంటుంది, లైక్ ఇట్ మేక్ షూర్స్ అనమాట. ఇట్ ప్రొవైడ్స్ ఎ స్ట్రక్చర్డ్ అప్రోచ్ టు మేనేజింగ్ ప్రాసెసెస్. సో ఇక్కడ ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్ అని అంటే లైక్ ఒక ప్రాపర్ వే అనమాట. ఓకే, ఇట్ ప్రమోట్స్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ త్రూ కంటిన్యూ ఇంప్రూవ్మెంట్. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది అని అంటే మనము ప్రోడక్ట్స్ అనేవి కంటిన్యూగా ఇంప్రూవ్ చేయడము, న్యూ ఇన్నోవేషన్ ఐడియాస్ని తీసుకురావడము, క్వాలిటీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడము అండ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ని ప్రొవైడ్ చేయడము. సో దిస్ హెల్ప్స్ ఇన్ ప్రమోటింగ్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ISO 9000 ANSI, ASQC, Q90 series standards. అలాగే దాని ఫీచర్స్ కూడా చూసుకుందాము. దేని ఫీచర్స్ ISO 9000 ANSI ఫీచర్స్ కూడా. సో ఇది కస్టమర్ ఫోకస్డ్, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అండ్ డాక్యుమెంటేషన్ కంట్రోల్ అనమాట, ప్రాసెస్ ఓరియంటెడ్ అనమాట. సో ఇవి మాకు అన్నింటిలో కామన్ ఉంటాయి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయట్లేను. ఇంపార్టెన్స్ ఆఫ్ ద ANSI, ASQC, Q90 series. దాని ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఎందుకు ఇట్ గివ్ యూఎస్ కంపెనీస్ ఏ నేషనల్ వర్షన్ ఆఫ్ ISO 9000. సో ఒక యూఎస్ కంపెనీస్కి నేషనల్ వర్షన్ ఏమి ఇస్తారంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వర్షన్ 9000 అనమాట. ఇట్ హెల్ప్డ్ యూఎస్ బిజినెసెస్ అలైన్ విత్ ఇంటర్నేషనల్ ట్రేడ్ రిక్వైర్మెంట్స్. సో ఇది ఎలా హెల్ప్ చేసింది యూఎస్ బిజినెసెస్కి? సో ఇంటర్నేషనల్ ట్రేడ్ రిక్వైర్మెంట్స్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇది హెల్ప్ చేసినట్టు. ఓకే, ఇట్ సపోర్టెడ్ సర్టిఫికేషన్, బెంచ్ మార్కింగ్ అండ్ క్వాలిటీ ఆడిట్స్. సో మన క్వాలిటీ ఆడిట్స్ అంటే కొన్ని థర్డ్ పార్టీ ఆడిట్స్ ఉంటాయి అనమాట. సో థర్డ్ పార్టీ ఆడిట్స్ కావచ్చు, ఫస్ట్ పార్టీ ఆడిట్స్ కావచ్చు, సెకండ్ పార్టీ ఆడిట్స్ కావచ్చు. సో ఆడిట్స్ ఎందుకు అని అంటే లైక్ మనం ఒక ఆర్గనైజేషన్ ఉంది, సో ఆర్గనైజేషన్ని చెక్ చేస్తాం అనమాట, క్వాలిటీ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుందా, సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తుందా, లైక్ టెస్టింగ్ అనమాట. మనం ఇన్స్పెక్షన్కి పోతాం కదా, ఇన్స్పెక్షన్కి వెళ్ళి టెస్ట్ చేసి క్వాలిటీస్ ఎలా ఉంది, ఓకే మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారా, ఏమన్నా ఫేక్ యూజ్ చేస్తున్నారా, ఓకే అలా చెక్ చేసినాక ఓకే సక్సెస్ మంచిగా ఉంది క్వాలిటీ అన్నప్పుడు మనము వాటికి ఆ ఆర్గనైజేషన్కి సర్టిఫికేట్ ఇష్యూ చేసామన్నమాట. సో దాన్ని ఆడిట్స్ అంటాము. ఓకే, ఇది దాంట్లో కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. So the next topic is documentation, ISO 9000 and services. So ISO 9000 documentation and then services చూద్దాం. ఇక్కడ documentation plays a key crucial role in implementing ISO 9000 standards, especially in service industries where outcomes are less tangible than in manufacturing. సో ఇది ఏం చెప్తున్నానంటే లైక్ మనము
ISO 9000 స్టాండర్డ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ డాక్యుమెంటేషన్ అనేది చాలా అవసరం. జస్ట్ ఇప్పుడు ISO 9000 స్టాండర్డ్స్ ఉంది, నాకు సర్టిఫికేట్ ఉంది అనగానే సరిపోదు. జస్ట్ మనము ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి వాటిని, లైక్ ఆ గైడ్లైన్స్ని ఫాలో అవ్వాలి. సో ఫాలో అవ్వడానికి డాక్యుమెంటేషన్ అనేది చాలా అవసరం అనమాట. సో దీని పర్పస్ ఏంటంటే ఇట్ ఎన్షూర్స్ కన్సిస్టెన్సీ ఇన్ సర్వీస్ డెలివరీ. లైక్ మనము సర్వీస్ డెలివరీ అనేది లైక్ క్వాలిటీ సర్వీస్ డెలివరీని ప్రొవైడ్ చేయడం కన్సిస్టెన్సీని ఎన్షూర్ చేస్తాయి అనమాట. ఓకే, ఇట్ ప్రొవైడ్ ఎవిడెన్స్ ఆఫ్ కంఫర్మిటీ అండ్ పర్ఫార్మెన్స్. లైక్ పర్ఫార్మెన్స్ ఓకే మంచిగా ఉంది, గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు అండ్ కస్టమర్స్కి కూడా సాటిస్ఫై అవుతున్నారు అని ఎవిడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ డిఫైన్స్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ప్రాసెస్. సో ఇక్కడ గైడ్లైన్స్ ఉంటాయి కదా, సో మీరు ఈ రెస్పాన్సిబిలిటీస్ ఫాలో కావాలి, ఈ ప్రాసెస్ని ఫాలో కావాలి అని డిఫైన్ చేస్తాయి. ఇట్ సపోర్ట్స్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. ఒకటి కాకుండా కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ని సపోర్ట్ చేస్తుంది. సో దీని బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. సో మనకు తెలుసు ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ప్రొడక్టివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది, కస్టమర్స్ కూడా సాటిస్ఫై అవుతారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇంప్రూవ్డ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. ఈజీ ఆడిట్ అండ్ కంప్లైంట్స్. సో ఈజీగా సర్టిఫికేషన్ టెస్టింగ్ అనేది జరిగిపోతుంది. రీడ్యూస్డ్ ఎర్రర్స్ అండ్ వేరియబిలిటీ. సో ఇక్కడ రెడ్యూస్డ్ అది స్పెల్లింగ్. సో ఎర్రర్స్ అనేవి వీళ్ళకి వేస్టేజ్ అనేది జరగదు, ఎర్రర్స్ కూడా జరగదు. సో అప్పుడు ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎన్హాన్స్డ్ ఎంప్లాయీ అకౌంటబిలిటీ. సో ఎంప్లాయీ అకౌంటబిలిటీ కూడా ఈజీగా అయిపోతుంది అనమాట. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద డాక్యుమెంటేషన్ ISO 9000. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ యూనివర్సల్ స్టాండర్డ్స్ ఆఫ్ క్వాలిటీ. సో యూనివర్సల్ స్టాండర్డ్స్ ఆఫ్ క్వాలిటీ అంటే లైక్ సేమ్ అది అనమాట మళ్ళీ. సో లైక్ ISO లైక్ కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి అనమాట. సో ఆ గైడ్లైన్స్ మనం ఫాలో కావాలి. ఎందుకు క్వాలిటీ ప్రాడక్ట్స్ని ప్రొవైడ్ చేయడానికి మనకు డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ ఆర్గనైజేషన్ మనం బిల్డ్ చేస్తూ ఉంటాం. సపోజ్ ఇప్పుడు రాఘవేంద్ర ఉంది, రాఘవేంద్ర అనేది ఆల్ ఓవర్ ద స్టేట్ అనమాట. ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో లైక్ డిఫరెంట్ ఏరియాస్లో ఉంటుంది, డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటుంది అనమాట. సో వాటి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి అనమాట. ఈ ప్రోడక్ట్స్ క్వాలిటీస్ని యూజ్ చేయాలి, మనం ఈ ప్రోడక్ట్స్ని యూజ్ చేసుకోవాలి. ఓకే, ఆ బ్రాండ్ రిప్యుటేషన్ అనేది డ్యామేజ్ కాకుండా లైక్ కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి అనమాట. సో దాన్ని యూనివర్సల్ స్టాండర్డ్స్ ఆఫ్ క్వాలిటీ అంటారు అనమాట. సో ఈ యూనివర్సల్ స్టాండర్డ్స్ ఆఫ్ క్వాలిటీ రిఫర్ టు గ్లోబల్లీ యాక్సెప్టెడ్ ఫ్రేమ్వర్క్స్, మోడల్స్, గైడ్లైన్స్ దట్ హెల్ప్ ఆర్గనైజేషన్స్ ensure consistent, reliable and high quality products or services regardless of industry or location. So as I said, ఎందుకంటే లైక్ కన్సిస్టెంట్ రిలయబుల్ అనమాట. హై క్వాలిటీ ప్రొడక్ట్స్ని కంటిన్యూస్గా ప్రొవైడ్ చేయడానికి లైక్ ఒక ఆర్గనైజేషన్ అనేది ఒక ఫ్రేమ్వర్క్ని ఫాలో అవుతుంది, ఒక స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది, కొన్ని మోడల్స్ని ఫాలో అవుతుంది, కొన్ని గైడ్లైన్స్ని ఫాలో అవుతుంది. సో అదే అనమాట యూనివర్సల్ స్టాండర్డ్స్ ఆఫ్ క్వాలిటీ అనేది. ఓకే, సో దాని కీ ఫ్యాక్టర్స్ చూద్దాం. ఎందుకంటే లైక్ కస్టమర్ ఫోకస్. మనం ఎప్పుడైనా ప్రతి ఆర్గనైజేషన్ కస్టమర్స్ మీద ఫోకస్ చేసుకొని వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. కస్టమర్ సర్వీసెస్ కావచ్చు, ప్రోడక్ట్స్ కావచ్చు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ఓకే, అండ్ లీడర్షిప్ ఇన్వాల్వ్మెంట్, లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ ప్రతి ఎంప్లాయీ 100% ఎఫర్ట్స్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్తుంది. సో దట్ ఈస్ ద గైడ్లైన్. ఓకే, ప్రాసెస్ అప్రోచ్, ఒక ప్రాపర్ ప్లాన్ అనమాట. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, ఎవిడెన్స్ బేస్డ్ డెసిజన్ మేకింగ్, లైక్ రియల్ టైం డాటాని బేస్ చేసుకొని అనలైజ్ చేసుకొని డెసిజన్స్ని తీసుకుంటాము. రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఓకే, అండ్ దీనికి యూనివర్సల్ కొన్ని స్టాండర్డ్స్ చూద్దాం. అవి ఏంటి అంటే ISO 9001 వచ్చేసి క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనమాట. అండ్ ISO 14001 వచ్చి ఎన్వైరన్మెంటల్ మేనేజ్మెంట్ అనమాట. సో ప్రతి సర్టిఫికేషన్, ప్రతి సర్వీసెస్కి ఒక కైండ్ ఆఫ్ రోల్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ ISO 9001 ఏమో క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్, అండ్ ISO 14001 ఏమో ఎన్వైరన్మెంటల్ మేనేజ్మెంట్, అండ్ ISO 45001 ఏమో ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ అనమాట. 6 సిగ్మా దానికేమో ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ అండ్ డిఫెక్ట్ రిడక్షన్ అనమాట. అండ్ TQMకి వచ్చేసి మన దానికి టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఏమో ఆర్గనైజేషన్స్ వైడ్ క్వాలిటీ కల్చర్ అనమాట. అండ్ మనది కేపబిలిటీ మెచ్యూరిటీ మోడల్ ఇంటిగ్రేషన్ విచ్ ఇస్ నథింగ్ బట్ CMMI. ఇది ఎందుకంటే లైక్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్ అండ్ సాఫ్ట్వేర్స్ అండ్ సిస్టమ్స్లో ప్రాసెస్ని ఇంప్రూవ్ చేసుకోనికి, ఎఫిషియెంట్గా ఇంప్రూవ్ చేసుకోనికి ఇది అవసరం, కేపబిలిటీ మెచ్యూరిటీ మోడల్ ఇంటిగ్రేషన్ అనేది. ఓకే, సో దీస్ ఆర్ ద యూనివర్సల్ స్టాండర్డ్స్ ఆఫ్ క్వాలిటీ అండ్ దిస్ ఇస్ అబౌట్ ద యూనివర్సల్ స్టాండర్డ్స్ ఆఫ్ క్వాలిటీ. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ద థర్డ్ పార్టీ ఆడిట్. సో ఇక్కడ థర్డ్ పార్టీ ఆడిట్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే సపోజ్ నాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, సో దీనిని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నా అండ్ నాకు ISO సర్టిఫికేషన్ అనేది అవసరము కావాలి, ఎందుకంటే నేను ఇంటర్నేషనల్ మార్కెట్కి వెళ్ళాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తారు అని అంటే ఒక థర్డ్ పార్టీ ఆడిట్ అనేది చేస్తారు. అంటే ఇన్స్పెక్షన్ జరుగుతుంది అనమాట. లైక్ ఎలాంటి మన ప్రోడక్ట్స్ని టెస్ట్ చేయడము, క్వాలిటీ ఎలా ఉంది, ప్రొడక్ట్స్ క్వాలిటీ ఎలా ఉంది, సర్వీసెస్ ఎలా ఉంది, వీళ్ళు గైడ్లైన్స్ ఫాలో అవుతున్నారా లేదా, ఏమన్నా లైక్ ఇల్లీగల్గా వెళ్తున్నారా అని చెప్పేసి చెక్ చేస్తారనమాట. ఇన్ కేస్ ఓకే అన్ని లీగల్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, క్వాలిటీ కూడా అన్నప్పుడు సక్సెస్ అయినప్పుడు మనది వాళ్ళకి నచ్చితే వాళ్ళు మనకు ISO సర్టిఫికేషన్ ఇష్యూ చేశారనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ద థర్డ్ పార్టీ ఆడిట్ అనమాట. సో ఇది థర్డ్ పార్టీ ఆడిట్ గురించి. సో లెట్స్ సీ ద ఎక్స్ప్లెనేషన్ వైజ్. ఎ థర్డ్ పార్టీ ఆడిట్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ అండ్ ఇంపార్షియల్ అసెస్మెంట్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్స్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్. సో నేను చెప్పిన విధంగా డెఫినేషన్ ఇది. సో ఇది ఇండిపెండెంట్ అనమాట, లైక్ దీని మీద డిపెండెంట్ కాదు, ఎవరి గురించి పట్టించుకోవద్దు. జస్ట్ ఆర్గనైజేషన్స్కి వెళ్ళి చెక్ చేసి, ఇన్స్పెక్షన్ చేసి, టెస్ట్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ని ఇష్యూ చేస్తారు అనమాట. మేబీ కొంచెం స్పీడ్ అవుతుంది అనుకుంటా వీడియో. జస్ట్ మీకు ఇన్ కేస్ స్పీడ్ అయితే 0.25 లైక్ కొంచెం స్లో పెట్టుకోండి వీడియోని. ఇన్ కేస్ ఇంకా మీరు స్పీడ్ కావాలంటే స్పీడ్ పెట్టుకోండి వీడియోని.
ఇట్ ఈస్ మోస్ట్లీ కామన్లీ అసోసియేటెడ్ విత్ సర్టిఫికేషన్ టు స్టాండర్డ్స్ లైక్ ISO 9001. సో ఇది చాలా కామన్ దేంట్లో లైక్ ISO 9001 అనమాట. సో నార్మల్గా ఇది ఎందుకు అంటే ISO 9001 మనకు సిరీస్ ఉన్నాయి కదా, ISO 9001, 9002, 45001. సో ఆ సర్టిఫికేట్స్లో ఏ సర్టిఫికేట్ని ఇష్యూ చేస్తానంటే ISO 9001 కామన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఆ సర్టిఫికేట్స్ని ఇష్యూ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. సో దీని పర్పస్ ఎందుకనంటే టు వెరిఫై కంపైలెన్స్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. సో యాజ్ సెడ్ ఇక్కడ కంపైలెన్స్ అంటే లైక్ కోఆపరేషన్ అనమాట, లైక్ కొలాబరేషన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తోని ఇవి కొలాబరేట్ కానీ వాట్ ఇస్ ఇట్ కాల్డ్, ఓకేనా పర్ఫెక్టేనా లేదా అని చెప్పేసి చెక్ చేశారు అనమాట, లైక్ టెస్టింగ్ అనమాట. టు క్లియర్ లైక్ టు సర్టిఫై ద ఆర్గనైజేషన్స్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్. సో సర్టిఫికేట్ పనికి టు ప్రొవైడ్ అండ్ అన్బయాస్డ్ ఎవాల్యుయేషన్. అన్బయాస్డ్ ఎవాల్యుయేషన్ అంటే లైక్ ఓకే ఇది నాకు ఆర్గనైజేషన్ తెలుసు, మా ఫ్రెండ్ ఏదని చెప్పేసి నేను లీగల్గా ఇల్లీగల్గా వెళ్ళినా కూడా లేదు లీగల్గానే పోతున్నా క్వాలిటీ మంచిగా ఉందని చెప్పేసి ఇస్తానంట, లేదు అలా కాకుండా అన్బయాస్డ్ అనమాట, సంబంధమే లేదు, ఇండిపెండెంట్, అసలు ఎవరు కూడా నాకు తెలియదు, నేను ఇండిపెండెంట్గా డైరెక్ట్గా వచ్చేసి చెక్ చేసి ఇఫ్ క్వాలిటీ మంచిగా ఉంటేనే ఇస్తాను, లేదు అని అంటే లేదు, వాట్ ఎవర్. ఓకే, టు ఎన్హాన్స్ కస్టమర్ ట్రస్ట్ అండ్ మార్కెట్ ఆపరేషన్. అండ్ ద ప్రాసెస్ ఆఫ్ థర్డ్ పార్టీ ఆడిట్ ఎలా అంటే ఫస్ట్ ఆడిట్ ప్లానింగ్ చేసుకుంటారు, లైక్ షెడ్యూలింగ్ అనమాట. సో ఈ రోజు వెళ్దాం, ఆ రోజు వెళ్దాం, అదే స్కోప్ ఏంటిది, మనకు కావాల్సిన ఆబ్జెక్టివ్స్ ఏంటి డిఫైన్ చేసుకొని ఆడిట్ ప్లానింగ్ అనేది చేసుకుంటారు. నెక్స్ట్ డాక్యుమెంటరీ రివ్యూ. డాక్యుమెంటరీ రివ్యూ అంటే ఆడిటర్ చెక్స్ క్వాలిటీ మాన్యువల్స్ అండ్ ప్రొసీజర్స్. ఇప్పుడు నా డాక్యుమెంటేషన్ ఉంటుంది నాకు నా ఆర్గనైజేషన్కి, సో డాక్యుమెంటేషన్ రివ్యూ చేస్తారు అనమాట. సో క్వాలిటీ ఎలా ఉంది అండ్ ఆడిటింగ్ చెకింగ్ అనమాట, ప్రొసీజర్స్ ఎలా ఫాలో అవుతున్నా, ఏ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నా, అవన్నీ చెకింగ్ అండ్ టెస్టింగ్ అనేది అయిపోతాయి డాక్యుమెంట్ రివ్యూలో. నెక్స్ట్ ఆన్సైట్ ఆడిట్. ఆన్సైట్ ఆడిట్ అని అంటే డైరెక్ట్ చేసేయడం అనమాట. ఇప్పుడు డాక్యుమెంట్ రివ్యూస్ అయిపోయాక నా ఆర్గనైజేషన్కి వస్తారనమాట, మా ఆర్గనైజేషన్కి వచ్చేసి డైరెక్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ని చెక్ చేస్తారనమాట, ప్రొడక్ట్స్ క్వాలిటీ ఎలా ఉంది అనేది టెస్ట్ చేస్తారనమాట. సో లైక్ ఇంటర్వ్యూస్ పెట్టడం కానీ, అబ్జర్వేషన్స్ చేసుకోవడం కానీ, ఒక ప్రాసెస్ ఆఫ్ వెరిఫికేషన్ అనమాట, అది ఆన్సైట్ ఆడిట్. సో అప్పుడు ఎలా అంటే సర్టిఫికేషన్ డెసిషన్స్ ఎలా అంటే ఇఫ్ సక్సెస్ఫుల్ ఓకే అంత మంచిగా ఉందంటే సర్టిఫికేట్ని ఇష్యూ చేస్తారు, లేదంటే లేదు. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే గ్లోబల్ రికగ్నిషన్. ఇఫ్ ఓకే నా ఆర్గనైజేషన్ మంచిగా ఉంది, నా సర్టిఫికేట్ వచ్చిందంటే నాకు గ్లోబల్ రికగ్నిషన్ ఉంటాయి కదా, నేను ఇంటర్నేషనల్ మార్కెట్లోకి ఎంటర్ కావచ్చు. అండ్ రిస్క్ రిడక్షన్, రిస్క్ అనేది ఉండదు, అండ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఆబ్జెక్టివిటీ. సో దిస్ ఈజ్ అబౌట్ ద థర్డ్ పార్టీ ఆడిట్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ సర్టిఫికేషన్ ఇంప్లిమెంటింగ్ సిస్టమ్. సో ఇక్కడ మనం సర్టిఫికేట్ని తీసుకోవాలంటే కాస్ట్ అనేది అవసరం, ఎంత కాస్ట్ అవుతుంది. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఉంటాయి, ISO 9001, ISO 9002 డాక్యుమెంటేషన్ సర్టిఫికేట్స్ అని. సో ఆ కాస్ట్, ఆ సర్టిఫికేట్ కాస్ట్కి ఎంత అవుతుంది, ఆ సర్టిఫికేట్ మనకి ఇష్యూ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది అనేది కాస్ట్ ఆఫ్ సర్టిఫికేషన్ అనమాట. ఇంప్లిమెంటింగ్ a QMS నథింగ్ బట్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లైక్ ISO 9001 అండ్ అచీవింగ్ సర్టిఫికేషన్ ఇన్వాల్వ్స్ బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కాస్ట్. సో డైరెక్ట్ కాస్ట్ ఉంటాయి, ఇండైరెక్ట్ కాస్ట్ ఉంటాయి అనమాట. డైరెక్ట్ అంటే లైక్ ప్రాసెస్ కింద అవుతుంది, ఇండైరెక్ట్ కాస్ట్ అంటే లోకల్ డాక్యుమెంటేషన్స్కి అనమాట. సో అవన్నీ కలిపితేనే ISO 9001 సర్టిఫికేషన్ కాస్ట్ అనమాట. సో దీస్ కాస్ట్ వేరీ డిపెండింగ్ ఆన్ ద సైజ్, కాంప్లెక్సిటీ, కరెంట్ క్వాలిటీ ప్రాక్టీసెస్ అండ్ ఆర్గనైజేషన్. సో ఇది ఎలా డిపెండ్ అవుతుంది అనమాట, లైక్ ఇప్పుడు మన సైజ్ని కావచ్చు, లైక్ సైజ్ మన సైజ్ని కాదు, లైక్ ఇక్కడ డిఫరెంట్ క్వాలిటీ సైజెస్ ఉంటాయి కదా, ఆర్గనైజేషన్ సైజ్ ఉంటుంది కదా. సో దాని కంపెనీ సైజ్, కంపెనీ స్ట్రక్చర్ని బట్టి అండ్ కాంప్లెక్సిటీని బట్టి, వాళ్ళ క్వాలిటీ ప్రాక్టీసెస్ని బట్టి బేస్ చేసుకొని అక్కడ కాస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఇంప్లిమెంటేషన్ కాస్ట్ చూద్దాము, లైక్ మనం కేటగిరీ వైజ్ చూసుకుందాము. సో ట్రైనింగ్ అయితేనేమో 20,000 నుంచి 2 lakhs వరకు అవ్వచ్చు. అండ్ కన్సల్టేషన్ లైక్ కన్సల్టింగ్ కోసం అయితే 50,000 నుంచి 5 lakhs వరకు ప్లస్ కావచ్చు. అండ్ డాక్యుమెంటేషన్కి అయితే ఇంటర్నల్ టైం ప్లస్ పొటెన్షియల్ కాస్ట్ టూల్స్ అనమాట, వాటిని బేస్ చేసుకుని డాక్యుమెంటేషన్ కాస్ట్ అనేది వెరిఫై చేస్తారు. అండ్ ఇక్కడ సర్టిఫికేషన్ కోసం అయితే ఆ సర్టిఫికేషన్ కాస్ట్ వచ్చేసి కేటగిరీస్ లైక్ కంపోనెంట్ చూసుకుందాము. సర్టిఫికేషన్ ఆడిట్ ఫీజ్, ఫస్ట్ మనకు ఆడిట్ అంటే లైక్ ఇన్స్పెక్షన్ టెస్టింగ్ కోసం ఫీజు తీసుకుంటారు అనమాట. సో మేబీ 50,000 నుంచి 3 lakhs వరకు కావచ్చు. అండ్ సర్వేలెన్స్ ఆడిట్స్ అని అంటే లైక్ 30,000 నుంచి 1,50,000 వరకు కావచ్చు. అండ్ రీసర్టిఫికేషన్ లైక్ 3 years కోసము, 3 రీసర్టిఫికేషన్ ఏమంటే లైక్ ఆఫ్టర్ 3 years కావచ్చు, 3 years కోసం అంటే సిమిలర్ టు ద ఒరిజినల్ సర్టిఫికేషన్ అనమాట. మనకు నార్మల్గా ఫస్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఇచ్చారు కదా 3 years ముందు, సో దానికి ఎంత అవుతుందో దానికి కూడా అంతే అవుతాయి అనమాట. మళ్ళీ సర్టిఫికేట్ ఇవ్వడానికి. ఓకే, సో దీస్ ఆర్ ద సర్టిఫికేషన్ కాస్ట్ అండ్ ఇంప్లిమెంటేషన్ కాస్ట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద cost of certification implementing the system. So these are the topics in the unit 5 and this is about the unit 5. If you like the video and the content, please do like, మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇఫ్ మీకు ఏదైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ టు మేక్ 10K subscribers and thanks for watching.